హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఫోన్‌పే కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కేటగిరీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే ఫోన్‌పే కంపెనీ గురించి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, ఫోన్‌పే కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా వీడియో కేవైసీకి సంబంధించి అడ్వైజర్, వీకేవైసీ పొజిషన్‌కి సంబంధించిన హైరింగ్ అయితే ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా స్టార్ట్ అయింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చండి. 0-1 అని క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. సో, ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో, ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, వి ఆర్ లుకింగ్ ఫర్ స్పెషలిస్ట్ ఫర్ ది వీకేవైసీ టీమ్. యాస్ ఎ స్పెషలిస్ట్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ విల్ ఎంటైర్ కంప్లీటింగ్ వీడియో కేవైసీ టు అవర్ కస్టమర్స్ అండ్ యూ విల్ కంటిన్యూయస్లీ లుక్ ఫర్ అవుట్‌స్టాండింగ్ and exciting ways to improve their experience. In this role, you will provide support to complete the video KYC. సో, సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క వీకేవైసీ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. యాస్ ఎ వీకేవైసీ స్పెషలిస్ట్‌గా ఈ టీమ్ యొక్క కేవైసీ ప్రాసెస్‌కి సంబంధించిన ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుందండి. కస్టమర్స్ యొక్క వీకేవైసీ ప్రాసెస్‌ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ వర్క్‌కి సంబంధించిన గైడెన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ ఆల్సో మంచి సాలరీతో పాటు కంపెనీ నుంచి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో, డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ అండ్ ఎనీ బ్యాచ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో, ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అంటే రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్‌తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ లైక్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో ఏదో ఒక లాంగ్వేజ్‌పై మంచి నాలెడ్జ్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. అండ్ సెలెక్ట్ అయిన తర్వాత రీలొకేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 3.2 ఎల్‌పిఏ నుంచి 4.4 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఎటువంటి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ లేకున్నా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో చాలా సింపుల్‌గా మనం ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చండి. అండ్ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్‌ని మాత్రం కంపల్సరీగా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మిగతా ఆప్షన్స్ అయితే మనం స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం లింక్డ్ఇన్ అకౌంట్ నుంచి కూడా లాగిన్ అయ్యి ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, అప్లికేషన్ ప్రాసెస్‌లోకి వెళ్తే ఫస్ట్‌లీ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్‌ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత కవర్ లెటర్ ఉంటే అప్లోడ్ చేయండి. లేకుంటే ఈ ఆప్షన్ స్కిప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ని ఇవ్వండి. సో, ఇక్కడ మీ కాలేజ్ నేమ్ లేదా యూనివర్సిటీ నేమ్‌ని టైప్ చేసి మీ డిగ్రీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ డిగ్రీ యొక్క స్పెషలైజేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ డిగ్రీ స్టార్టింగ్ ఇయర్ అండ్ కంప్లీట్ చేసిన ఇయర్‌ని కూడా టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ డెసిగ్నేషన్ అండ్ కంపెనీ డీటెయిల్స్‌ని ఇవ్వండి. అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు కాబట్టి ఫ్రెషర్స్ అయితే కంపెనీ నేమ్ అండ్ టైటిల్ ఆప్షన్స్‌లో ఎన్‌ఏ అని టైప్ చేసి స్టార్ట్ డేట్‌లో ప్రెజెంట్ డేట్‌ని ఇచ్చేసి ఎండ్ డేట్‌లో కరెంట్ దగ్గర టిక్ చేసేయండి సరిపోతుంది. అంటే నెక్స్ట్ ఆప్షన్‌లో కరెంట్ కెరియర్ స్టేజ్ ఆప్షన్‌లో ఫ్రెషర్స్ అయితే ఇక్కడ ఫ్రెషర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే కాంపెన్సేషన్ ఆప్షన్‌లో కూడా ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అండ్ జెండర్‌ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో, కరెంట్ ఇండస్ట్రీలో కూడా ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఫ్రెషర్స్ అయితే 0-1 ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ ఈ వర్క్ రొటేషనల్ షిఫ్ట్స్‌లో ఉంటుంది. సో, మీకిది కంఫర్టబుల్‌గా ఉంటే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు
ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.